రావుడు రావుడు రా రావుడు రావుడు పోలయ్య ఇట్రా రావుడు రావుడు చూడు ఒళ్ళేలా కాలిపోతుందో ముందు లోపల పట్టు పోలయ్య నువ్వు వెళ్ళి ఆచార్య గారిని పిలుచుకురా రావుడు ఏడుపాంతులమ్మా ఇక్కడ సెటిల్ అయిపోయా. అయితే నీకేంటి నష్టం? అబ్బే ఊరందరికీ ప్రేమ పాఠాలు, అదే ప్రేమగా పాఠాలు చెప్పాల్సిందని వీడొక్కడి దగ్గర ఉండిపోవటం న్యాయమా? తాగొచ్చి పిచ్చి పిచ్చి వాడు రావద్దు, వెళ్ళకి. వెళ్ళడానికి వచ్చింది రామచంద్ర. ఉన్న పిల్లని లేచిపోయిన ఆడు బెటరా, ఎప్పుడు పిల్లని చచ్చిపోయింది నేను బెటరా? ఒక్కసారి ఆలోచించు. గొడవ కాదురా, నిజాన్ని బయటలాడుతున్నాను. ఏమిటా నిజం? మాట్లాడవేరా, చెప్పరా. కస్తూరి ఏం చేశావు? లింగయ్యన్నట్టుగా చంపేశావా? చెప్పరా. అయ్యారు, నా చేతులతో పెంచిన కస్తూరి నేను చంపేసుకుంటాను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, అసలు నాకేం తెలియదు. అది ఎక్కడికో పారిపోయింది. రామచంద్ర ఈడే దాన్ని చంపేసి పారిపోయిందని చెబుతున్నాడు. ఎందుకురా ఎందుకురా అంత గొప్ప గాంధీ కూడా 6 నెలల నుంచి కస్తూరి కనపడడం లేదు. ఏమైందంటే చుట్టాలతో పాటు తీర్థయాత్రకు వెళ్ళింది, వస్తుంది అన్నావు. ఇప్పుడు అడిగితే ఎక్కడికో పారిపోయింది అంటున్నావు. ఏది నిజం ఏది అబద్ధం? ఆ రోజు మీకేం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను. ఈ రోజు నేను చెప్తుంది నిజం. కస్తూరి ఏమైందో సత్య ప్రమాణంగా నాకు తెలియదండి. నోరు మీద వెధవ. టీచరమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అదే జరగలేదు. లోకం కోసం ఈయన బలవంతం మీద కస్తూరి మెళ్ళో తాళి కట్టావు. దాంతో కాపురం చేయడం ఇష్టం లేక ఈ టీచరమ్మ కోసం నువ్వే దాన్ని చంపేస్తుంటావు. అమ్మగారు మీరే ఇటా మాట్లాడితే ఇక నేనే మాట్లాడండి. రావుడు మర్యాదగా తప్పుకో, లేకపోతే నీకు నీతో పాటు టీచరమ్మ కూడా శిక్ష వేయాల్సి వస్తుంది. అయ్యగారు టీచరమ్మ ఏ పాపం ఎరగదండి, నన్ను నమ్మండి. కస్తూరి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో దేవుడి సాక్షిగా నాకు తెలియదండి. ఏం నాటకం ఆడుతున్నావురా? నాటకం ఆడుతుంది రాముడు కాదు నువ్వు. అవును ప్రెసిడెంట్ గారు, వయసు వచ్చినా బుద్ధులు మారని కుక్క నేను తన మాట వినలేదని కక్షతో మా మీద నిందేశాడు. నువ్వు చెప్పేది నిజమా? తప్పకుండా నిజమే ఉంటుంది ప్రెసిడెంట్ గారు. రాజ్యం నీ మామగా చెబుతున్నాను, వెళ్ళిపోయి ఇక్కడి నుంచే. పశువా, నీకు అసలు వావి వరుసలు విలువ తెలుసా? ప్రెసిడెంట్ గారు, ఈ యదవ నాకు పెళ్ళైన రాత్రి నా మొగుడు తాగిపడుంటే నా చేయి పట్టుకు లాగిన రాక్షసుడు. ఆ విషయం కొడుకు చెబితే ఎక్కడ కొట్టుకు తొస్తారో నేను చెప్పలేక వెళ్ళి చెప్పుతో కొట్టి బయటికి నెట్టాను. ఇలాంటి నీచుడు సాక్ష్యం ఆధారం చేసుకుని దేవతల్లాంటి వేళకు శిక్ష వేయకండి. నువ్వు ఎన్నోసార్లు తప్పులు చేసినా క్షమించి వదిలేశాను రా. ఇప్పుడు నిన్ను క్షమిస్తే ఈ ఊరు ప్రజలు నన్ను క్షమించరా. ఇంకొక క్షణం కూడా నువ్వు ఈ ఊళ్ళో ఉంటానికి వెళ్ళలేదు. రై వీడిని పొలిమేర దాటే వరకు తరిమి కొట్టండి. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించాడో కాళ్ళు చేతులు విరగొట్టండి. ఓ రామచంద్ర కొడక, నువ్వు ఈ కడుపుతో ఉన్న రాముడి గాడి పెళ్ళాన్ని ఏం చేసుకుంటావో తెలవదు గాని అక్కడ రాముడి గాడి నీ పెళ్ళాంతో రాసలీల సాగిస్తున్నాడు రా. ఏం కూసావరా? ఒరే కొడక, నా గొంతు కాదురా, వెళ్ళి నీ పెళ్ళా గొంతుగా రాముడి గాడి గొంతుగా తోసేరా రామచంద్ర. పదండ్రా, ఆ రాముడు గారు అంత చూద్దాం.
ఏమే ఉన్న మొగుడు చాలక నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చాడంటే ఏమిటండి మాటలు? నోరు మొయ్యవే. నేనొక్కడే కాదే, లోకమంతా కూడా కూస్తున్నా రాముడితో నీ రంగు గురించి. సిగ్గులేదమ్మా, ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి? నాకు తెలుసు మీ నాన్న ఇలాంటిదేదో చెప్తాడని. మీ నాన్నగా నేను వావర్స్ లేదని కదండి. అసలు మీ నాన్న మా అమ్మ నన్ను కనీ నీకిచ్చింది. నేను నా జీవితంలో నీకేమి ఇవ్వలేకపోయినా నేనిస్తున్నాను. ఇది పాపకు ముద్ద అనుకుంటే, పసిబిడ్డ అనుకుంటే ప్రేమను పంచు. కానీ కస్తూరిని ప్రేమించినంతగా కాదు, మంచి చెడు తెలిసే మనిషిగా. మావయ్య, నన్ను వదిలి పెడతానన్నా నువ్వెప్పుడు వెళ్ళలేదు. నేను శాశ్వతంగా నేను వదిలి వెళ్ళిపోతున్నా. క్షమించు మావయ్య, క్షమించు. కన్నీటి దీపికలు
కస్తూరి కానుకలు కన్నీటి దీపికలు కస్తూరి కానుకలు వెలిగేనమ్మ నీడ మిగిలేనమ్మ కథ కాదమ్మ వింత విధిరాకమ్మ మమకారమంటే మనిషే కదా దయవున్నవాడే దైవాల తోడు కన్నీటి దీపికలు కస్తూరి కానుకలు వెలిగేనమ్మ నీడ మిగిలేనమ్మ కథ కాదమ్మ వింత విధిరాతమ్మ